హాయ్ ఫ్రెండ్స్, అందరికీ. మీరు చూస్తున్నారు వికెట్ ట్రక్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాం. ఇక ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే, మన ఛానల్లో వచ్చేసరికి కొంతకాలంగా వీడియోస్ అయితే రావట్లేదు అనమాట. దానికి ఏంటి కారణం అంటే, ఇప్పుడు నేను మామూలుగా ఏదైనా అంతకుముందు వీడియోస్ చేసేటప్పుడు ఇట్లా మైక్ లేకుండా అయితే మాట్లాడేవాడిని. లేదంటే తర్వాత నేను కొన్ని రోజుల తర్వాత ఒక మైక్ని అయితే కొన్నాను. దాని గురించి కూడా ఒక వీడియో చేశాను. 800 వరకు అయితే పడిందనమాట. అయితే ఆ మైక్తో నేను ఏదైనా మాట్లాడేటప్పుడు మామూలుగా పెద్ద పెద్ద ఫోన్లు వాడే వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ కొంతమంది చిన్న చిన్న ఫోన్లు, ఈ రియల్మీ కానివ్వండి, ఇట్లాంటి చిన్న చిన్నవి ఏవైనా ఫోన్స్ వాడేటప్పుడు ఏం జరుగుతుందంటే, వాళ్ళకి స్పీకర్ అవుట్పుట్ సరిగ్గా లేకపోవడం వల్ల, అంటే మన దగ్గర ఉన్న వాయిస్ అనేది సరిగ్గా రికార్డ్ కాకపోవటం, ఇంకోటి నాయిస్ అంటే బ్యాక్గ్రౌండ్లో వచ్చేసరికి ఈ ట్రాఫిక్ సౌండ్లు కానివ్వండి, లేదంటే ఏదైనా రూమ్లో ఉన్నప్పుడు రీసౌండ్ రావటం, ఇట్లాంటి ద్వారా నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి అర్థం కావట్లేదని అయితే చాలామంది కామెంట్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే, ఇప్పుడు ఈరోజు మన ఛానల్ కోసం ఒక మైక్ని అయితే తీసుకున్నాను. ఈ మైక్ పేరు వచ్చేసరికి హోలీ ల్యాండ్ లార్క్ M2 మైక్ అనమాట. ఈ మైక్ వచ్చేసరికి పెద్ద పెద్ద యూట్యూబర్స్ అయితే వాడుతున్నారు. నేను చాలామంది యూట్యూబర్స్ దగ్గర అయితే ఈ మైక్ని అయితే చూడడం జరిగింది. ఓకే, మన ఛానల్ కోసం ఒక మంచి మైక్ కావాలి కాబట్టి నేను ఈరోజు ఈ మైక్ అయితే తీసుకున్నాను. ఈ మైక్ గురించి మీకైతే అన్బాక్సింగ్ వీడియో అయితే చూపిస్తాను. ఇంకా ఈ మైక్ ఇప్పుడు నేను నార్మల్గా అయితే మాట్లాడుతున్నాను అనమాట. అంటే మైక్ అయితే ఇంకా ఆన్ చేయలేదు. తర్వాత దీన్ని మైక్ ఆన్ చేసినాక నేను చూపిస్తాను. తర్వాత దీంట్లో వచ్చేసరికి ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటంటే, దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని కనుక క్లిక్ చేసి కనుక మన బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది ఎట్లాగే లేకుండా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వాయిస్ అనేది క్లియర్గా అయితే మీకు వినిపిస్తుంది అనమాట. దానికోసం అయితే ఈ మైక్ తీసుకున్నాను. ఈ మైక్ వచ్చేసరికి మొత్తం మనకి 13,000 రూపాయలు అయితే పడింది, అది కూడా ఆఫర్లో. వాస్తవంగా దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి దీని MRP 22,000 వరకు అయితే ఉందన్నమాట. అయితే కొంతమందికి మనకి 16,000 17,000 పెట్టి అయితే పర్చేస్ చేశారు. దీంట్లో మొత్తం 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఐఫోన్ వాడే వాళ్ళకి, ఇప్పుడు మనం అయితే ఐఫోన్లో రికార్డ్ చేస్తున్నాము. ఐఫోన్ వాడే వాళ్ళకి ఒక వెర్షన్ ఉంటుంది, ఆండ్రాయిడ్ వాడే వాళ్ళకి ఒక వెర్షన్ ఉంటుంది, కెమెరాతో రికార్డ్ చేసుకునే వాళ్ళకి ఒక వెర్షన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు చిన్న చిన్న యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కొంతమంది ఏంటంటే ఎక్కువ శాతం ఆండ్రాయిడ్ మొబైల్స్ అయితే వాడుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే Type-C రిసీవర్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు వచ్చేసరికి ఇది యాపిల్ ఒక రిసీవరు. ఇట్లాగే మనకి ఆండ్రాయిడ్ కూడా ఒక రిసీవర్ ఉంటుంది, కెమెరాకి కూడా ఒక రిసీవర్ ఉంటుంది అనమాట. నేను ఇది మొత్తం అన్బాక్సింగ్ వీడియోలో అయితే చూపిస్తాను. మీరు వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఎవరైతే ఈ చిన్న చిన్న యూట్యూబర్స్ ఇంకా వీడియోస్ రికార్డింగ్ అవి చేసుకొని కొంతమంది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే చేస్తూ ఉంటారు, అట్లాంటి వాళ్ళకి ఇది ఒక మంచి బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పొచ్చు. ఇప్పుడు నేనైతే మైక్ లేకుండా మాట్లాడుతున్నాను. మీరు చూశారు కదా బ్యాక్గ్రౌండ్లో నాయిస్ అనేది ఏ విధంగా అనిపిస్తుందో. ఈ మైక్తో ఇప్పుడు నేను మళ్ళీ మీకు చెక్ చేసి చూపిస్తాను ఎట్లా ఉంది ఏందనే దాని గురించి. అప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకి బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అయితే మనకి నా వాయిస్ అనేది మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. ఇంకా దీన్ని వచ్చేసరికి 3 రకాలుగా పర్చేస్ చేయొచ్చు. ఇది కాంబో ఆఫర్ అయితే తీసుకున్నాను నేను. అది కూడా ఆఫర్లో ఒక 13,000 రూపాయలు అయితే పడింది. అంటే కెమెరాకి పనికి వచ్చింది, అండ్ ఇంకా ఈ ఐఫోన్ ద్వారా రికార్డ్ చేయడానికి పనికి వచ్చింది, ఇంకా ఆండ్రాయిడ్ మొబైల్తో రికార్డ్ చేయడానికి కూడా పనికి వచ్చింది. లేదు నా దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ మాత్రమే ఉంది, నాకు ఇవి కాంబో ఆఫర్ అయితే అవసరం లేదనుకుంటే, కాంబో కాకుండా ఓన్లీ ఆండ్రాయిడ్ వరకు పనికి వచ్చేది తీసుకోవచ్చు. లేదంటే ఐఫోన్ మాత్రమే రికార్డ్ చేస్తాను అనుకుంటే ఐఫోన్తో మాత్రమే రికార్డ్ చేసే విధంగా అయితే ఈ మైక్ని కొనవచ్చు. అంటే రేట్లు వచ్చేసరికి ఆండ్రాయిడ్ మొబైల్తో రిసీవర్తో పాటు తీసుకునే పని అయితే ఒక రేట్ ఉంటుంది, కాంబో ఆఫర్తో తీసుకునే పని అయితే ఒక రేట్ ఉంటుంది, ఓన్లీ యాపిల్ మొబైల్ మాత్రమే వాడే పని అయితే ఇంకొక రేట్ ఉంటుంది. దీంట్లో మొత్తం 3 వెర్షన్లు అయితే ఉన్నాయి. దీని ప్రతి లింక్ నేను అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు కావాలంటే. ఎందుకంటే డిస్క్రిప్షన్లో లింక్ ఎందుకు ఇస్తున్నానంటే, ఈ మైక్ ఏంటంటే అమెజాన్లో అయితే ఎక్కువ రేట్ అయితే చూపిస్తుంది, ఇంకా చాలా వెబ్సైట్లో అయితే ఇవి అమ్ముతారు కాబట్టి నేను దీన్ని గూగుల్ అయితే సెర్చ్ చేయడం జరిగింది. చాలా వెబ్సైట్లో అయితే ఇవి ఉన్నాయి. ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్కటి అయితే ఉంటుంది అనమాట. కానీ అదర్ వెబ్సైట్లో మనం ఏదైనా ఈ మైక్ని కనుక పర్చేస్ చేసి ఏదైనా డిఫాల్ట్గా మనకి ఏదైనా కంప్లైంట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ మనం రిటర్న్ పెట్టుకోవడానికి అట్లా ఇబ్బంది అవుతుంది కాబట్టి నేనైతే ఫ్లిప్కార్ట్ని అయితే చూస్ చేసుకున్నాను. ఇది ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను అనమాట. అయితే డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేసినప్పుడు ఇదైతే కనిపించలేదు. నేను గూగుల్ ద్వారా అక్కడున్న వెబ్సైట్ నుంచి ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి దీన్ని అయితే కొనడం జరిగింది. అట్లా కొనడం వల్ల ఏంటంటే మనకి ఆఫర్ కూడా వస్తుందన్నమాట దీనికి. అందువల్ల ఇది మనకి 13,000 రూపాయలకి అయితే దొరికింది. మామూలుగా అయితే ఇది మనం డైరెక్ట్గా కనుక తీసుకోవాలి అనుకుంటే 13,000 కాకుండా ఇంకా 16,000 15,000 అయితే పెట్టాల్సి ఉంటుందన్నమాట. నేను ప్రతిదాని లింకు అందుకనే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకవేళ అక్కడికి ఇక్కడికి కంపేర్ చేసుకొని మీకు ఎక్కడ తక్కువగా ఉందనుకుంటే అక్కడైతే తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం అన్బాక్సింగ్ వీడియోలోకి అయితే వెళ్దాము.
ఆ తర్వాత అన్బాక్సింగ్ వీడియో అయిపోయిన తర్వాత ఈ మైక్ ఆన్ చేసి మాట్లాడతాను. తర్వాత దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి ఇంకొకసారి మీకు వినిపిస్తాను. రెండిటికి మీరు కంపేర్ చేసుకోండి. చేసుకున్నాక మీకు వర్తబుల్ అనిపిస్తేనే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తీసుకోవచ్చు. ఈ కోవిడ్ తర్వాత చాలామంది అయితే యూట్యూబర్స్ రావడం జరిగింది. అంతకుముందు ఉన్న యూట్యూబర్స్ కంటే ఇప్పుడు స్ట్రెంత్ అయితే పెరిగిందనమాట బాగా. అట్లాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందని. వాస్తవంగా ఇది మన ఛానల్ యొక్క ఇది కంటెంట్ కాదు. మన ఛానల్ కంటెంట్ వేరు. మన ఛానల్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఆటోల గురించి అయితే నేను చిన్న చిన్న కంప్లైంట్స్ ఏమైనా వచ్చినప్పుడు ఎట్లా క్యూర్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే చెప్తా ఉంటానన్నమాట. కాకపోతే ఇప్పుడు ఈ మైక్ కూడా కొంతమందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే వీడియో చేయడం జరుగుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి అట్లా అయితే షేర్ చేయండి. దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకొంతమంది తెలుసుకుంటారు. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ పార్సల్ వచ్చేసరికి మనకి నిన్నైతే డెలివరీ అయింది. కాకపోతే రాత్రి చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇప్పుడు బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేసి చూద్దాము. లోపల ఏవేవి కాంపోనెంట్స్ వచ్చినాయి. మనకి ఈ ట్రాన్స్మిటర్తో పాటుగా మనకి 2 మైకులు వస్తాయన్నమాట. మొత్తము 2 మైకులు, ఇంకా వీటికి సంబంధించిన మ్యాగ్నెట్స్ ఇవన్నీ అయితే వస్తాయి. మనం బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేసి చూద్దాము. లోపల ఇంకా వాటితో పాటు ఏమేమి ఇచ్చారు అనే దాని గురించి. దీంట్లో మొత్తం వచ్చేసరికి మనకి కెమెరాకి సంబంధించిన ట్రాన్స్మిటర్ ఒకటి, రిసీవర్ ఉంటుంది. తర్వాత ఆండ్రాయిడ్కి సంబంధించినవి ఒకటి, ఇంకా ఐఫోన్కి సంబంధించింది ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసరికి యూజర్ గైడ్. ఇంకా దీంట్లో అయితే మనకు అర్థం కాకపోతే చూసుకోవచ్చు. ఇంకా కొన్ని స్టిక్కర్లు అయితే ఇచ్చారు. అవి కనుక మనకి ఈ కంపెనీ లోగో కనుక మైక్ మీద ఉంచడం ఇబ్బందిగా అనిపిస్తే ఆ స్టిక్కర్ అయితే ఆ ప్లేస్లో అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక ఇవి వచ్చేసరికి రిసీవర్ అనమాట. ఇది వచ్చేసి మనకి యాపిల్కి సంబంధించింది లైటింగ్ పోర్ట్ అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి టైప్ సి అనమాట. ఈ ఆండ్రాయిడ్ మొబైల్స్ ఎవరైతే వాడుతుంటారో వాళ్ళకి అయితే ఆ రిసీవర్ అయితే పనికి వస్తుంది అనమాట. ఇక ఈ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాము. ఈ బాక్స్ తీసుకున్న తర్వాత ఇంకా దీంట్లో ఏమేమి ఇచ్చారనే దాని గురించి మొత్తం చూద్దాము వన్ బై వన్. ఇక దీనికైతే ఒక పౌచ్ అయితే ఇచ్చారు. అయితే దీనికి ఈ పౌచ్‌లో వచ్చేసరికి మొత్తం మనకి ట్యాగ్స్, ఇంకా ఈ మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా! ఈ మైక్ మనకి షర్ట్‌కి పెట్టుకునేటప్పుడు అవన్నీ అయితే ఉంటాయన్నమాట. వాటి గురించి అయితే చూద్దాము. మొత్తం ఎన్ని రకాలుగా ఇచ్చారు అనే దాని గురించి. ఇవి మొత్తం క్లిప్స్ అయితే ఇచ్చారు. అంటే మన కాలర్‌కి అయితే పెట్టుకోవచ్చు. అంటే మ్యాగ్నెట్ ద్వారా కాకుండా దీనికి కూడా వచ్చేసరికి మ్యాగ్నెట్ ఉంటది. క్లిప్ అయితే మన కాలర్‌కి పెట్టుకొని ఆ మ్యాగ్నెట్‌కి అయితే మనం మైక్‌ని అయితే పెట్టుకోవచ్చు. ఇక ఇవి వచ్చేసరికి మనకి మైక్ అయితే పెట్టుకోవడానికి, అంటే ఎక్కువగా నాయిస్ ఉన్న చోట అట్లాంటివి ఇవి గనక మైక్ గనక పెట్టుకున్నామనుకోండి, ఎక్కువగా నాయిస్ అయితే రాదు. ఇవైతే 2 మైకులకి 2 అయితే ఇచ్చారనమాట. అంటే ఇప్పుడు ఇద్దరితో అంటే ఎవరైనా మన ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు చెరొక మైక్ అయితే వాడుకోవచ్చు. ఈ కేబుల్ వచ్చేసరికి కెమెరాకి అండ్ ఇంకా రిసీవర్‌కి అయితే పనికొస్తుంది. ఇది వచ్చేసరికి టైప్ సి. అంటే ఇప్పుడు మనకి ఈ బాక్స్ ఏదైతే ఇచ్చారో ఈ బాక్స్‌కి మనం ఛార్జ్ చేయాలి. మనకి ఎయిర్‌పోడ్స్ వస్తాయి కదా! ఇప్పుడు మనకి బ్లూటూత్ లాగా ఆ బాక్స్ గనక మనం ఎట్లాగైతే ఛార్జింగ్ పెడుతున్నామో దీనికి కూడా అట్లా ఛార్జింగ్ పెడితే మనం మైక్ గనక దాంట్లో పెట్టామనుకోండి, అదే డైరెక్ట్‌గా అయితే ఛార్జింగ్ అయిపోతుంది ఆ బాక్స్ ద్వారాగా. దీనికి వచ్చేసరికి పిన్ ఇక్కడైతే ఉంటది బ్యాక్ సైడు. ఇక దీన్నైతే ఓపెన్ చేసి చూద్దాము లోపల ఇంకా ఏమేమి ఉన్నాయని దాని గురించి. ఇవి వచ్చేసరికి ట్యాగ్‌లనమాట. మనకి మెడలో గనక చైన్ లాగా వేసుకుంటే దానికి గూడా వచ్చేసరికి ఒక మ్యాగ్నెట్ అయితే ఉంటది. ఆ మ్యాగ్నెట్‌కి వచ్చేసరికి మనం అది మైక్ గనక పెట్టుకున్నామనుకోండి, మెడలో ఇట్లా వేలాడుతా ఉంటదనమాట. మెడలో వేలాడుతా ఉంటది. మైక్ అయితే దానికి ఆ మ్యాగ్నెట్‌కి పెట్టుకొని మనం మెడలో అయితే వేసుకోవచ్చు. ఇవి వచ్చేసరికి ఇవి గూడా 2 అయితే ఇచ్చారు. ఇంకా ఏమున్నాయనేది చూద్దాము. ఇక ఓకే, ఇంతవరకైతే వచ్చినాయి. బాక్స్ అయితే పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి మనకి ఈ బాక్స్‌లో ఎన్ని మైకులు ఉన్నాయి, ఇంకా ఆ కెమెరాకి ఇచ్చిన రిసీవర్ కూడా అయితే చూపిస్తాను. మొత్తం 2 క్లిప్స్, 2 రిసీవర్లు అండ్ ఇంకా మెడలో వేసుకున్న ట్యాగ్స్, కెమెరా కేబుల్ అండ్ ఈ బాక్స్‌ని ఛార్జ్ చేయడానికి ఒక కేబుల్ అయితే ఇచ్చారనమాట. ఇక ఈ బాక్స్‌లో వచ్చేసరికి మరి ఇంకొక రిసీవర్ అయితే ఉంటది. అది కెమెరాకి సంబంధించింది. ఓకే, ఇప్పుడు ఈ లైటింగ్ అనేదైతే ఛార్జింగ్ మనకి ఎట్లా అవుతుందనే దాని గురించి చూపిస్తుంది. ఇంకా ఎన్ని పాయింట్లు ఉందనే దాని గురించి. ఇది వచ్చేసరికి కెమెరాకి సంబంధించిన రిసీవర్ అనమాట. ఇప్పుడు మనకి దీంతో పని లేదు కాబట్టి పక్కనైతే పెట్టేద్దాం. ఇవి అనమాట మైక్‌లు. ఇవైతే 2 అయితే ఇచ్చారు. వీటికి డైరెక్ట్‌గా దాంట్లో పెట్టగానే ఛార్జ్ అయితే అయిపోతుంది. మనకి ఇయర్ ఫోన్స్ కనుక మనం బ్లూటూత్ ఏ విధంగా పెడతామో అదే విధంగా అయితే
బాక్స్‌లో పెట్టేయగానే అదే ఆటోమేటిక్‌గా ఛార్జ్ అయితే అవుతుంది. ఎందుకంటే బాక్స్‌లో ఆల్రెడీ పవర్ బ్యాంక్ ఉంటుంది కాబట్టి దానికైతే అవుతుంది. మైకులకి సెపరేట్‌గా మనం ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. వాటికి ఇంకొక 2 మ్యాగ్నెట్స్ అయితే ఇచ్చారు. ఇది ఆల్రెడీ ట్యాగ్స్‌కి గానివ్వండి, క్లిప్‌లకి గాని ఇచ్చిన మైకులు కాకుండా మొత్తం ఇవైతే 6 మ్యాగ్నెట్స్ అయితే వస్తాయన్నమాట. మొత్తం 6 వస్తాయి. ప్రతిదానికి మనకి ఎట్లా కంఫర్టబుల్‌గా ఉంది అనుకుంటే ఆ విధంగా అయితే మనం పెట్టుకొని మాట్లాడొచ్చు వీడియో తీసేటప్పుడు. ఇప్పుడైతే మైక్ అయితే ఆన్ చేశాను. మైక్ ఆన్ చేసిన తర్వాత నా వాయిస్ మీకు ఏ విధంగా ఉంది? ఇంతకుముందు మాట్లాడిన దానికి, ఇప్పుడు మాట్లాడిన దానికి ఏ విధంగా ఉందనే దాని గురించి మీరు అబ్జర్వ్ అయితే చేయొచ్చు. ఇప్పుడైతే మనం నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేద్దాము. దీనికి వచ్చేసరికి సైడ్‌లో యెల్లో కలర్ బటన్ ఉంది కదా! ఈ బటన్ కనుక ఒకసారి క్లిక్ చేసామనుకోండి, నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ అయిందనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్‌లో ఒక లైట్ అయితే వెలుగుతుంది. అలాగే మనకి రిసీవర్‌లో కూడా ఒక లైట్ అయితే వెలుగుతుందనమాట గ్రీన్ కలర్‌లో. ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ అయింది. ఇప్పుడు చూడొచ్చు మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చేసరికి చాలా నాయిస్ అనేదైతే ఎక్కువగా ఉండదు. మనకి వాయిస్ అనేది క్లియర్‌గా వినిపిస్తుంది. మీరు దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు నేను మాట్లాడిన దానికి, ఇప్పుడు నేను మాట్లాడిన దానికి ఎంత డిఫరెన్స్ ఉంది అనే దాని గురించి. అట్లాగే ఇప్పుడు మీరు ఇప్పుడు అన్బాక్సింగ్ వీడియో అయితే చూసారు కదా! ఇది కూడా నాయిస్ క్యాన్సిలేషన్‌లోనే నేను అయితే మీతో మాట్లాడాను. ఈ అన్బాక్సింగ్ గురించి అయితే వివరించాను. అన్బాక్సింగ్ వీడియోకి ముందు నేను స్టార్టింగ్‌లో మాట్లాడినప్పుడు ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందనే దాని గురించి మీరైతే చూడండి. చూసి మీకు వర్తబుల్ అనిపిస్తే మీకు ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. మైక్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా దీని రేంజ్ గనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఒక 300 ఫీట్స్ వరకైతే వెళ్ళొచ్చనమాట. అక్కడి నుంచి అయితే మన రిసీవర్ అయితే తీసుకుంటది. కాకపోతే మొబైల్ ఒక చోట పెట్టి మనం అటు ఇటు కాకుండా ఒక స్ట్రెయిట్ వేలో గనుక ఉంటే ఖచ్చితంగా మన వాయిస్ అనేది క్యాప్చర్ చేస్తుంది ఇది. అట్లా కాకుండా మొబైల్ ఇట్లా పెట్టి మనం బ్యాక్ సైడ్‌కి వెళ్ళి అక్కడెక్కడో మాట్లాడితే రికార్డ్ అయితే అవ్వదు ఇది. అంటే చాలా డిస్టర్బెన్స్ అయితే వస్తా ఉంటది. కాకపోతే యూట్యూబ్ ఎక్కువగా మనం వీడియోస్ ఏదైనా చేసేటప్పుడు ఏందంటే ఇట్లాగే క్లోజప్‌లోనే అయితే ఉంటాము. లేదంటే కొంచెం ఒక 2, 3 ఒక 5, 6 అడుగుల దూరంలో మాత్రమే ఉంటాం కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మైక్ అయితే చాలా బావుంది. మీకు ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేయండి. ఇక మరలా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్‌లో ఉన్న అన్ని వీడియోస్‌ని అయితే చూడండి. ఇంకా నేను స్టార్టింగ్‌లో 800కి ఒక మైక్ కొన్నానని చెప్పాను కదా! ఆ మైక్ కూడా చాలా బాగా పనిచేసింది. కాకపోతే నేను ఇంట్లో ఉండి ఒక రూమ్‌లో చేసేటప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ లేకపోవడం వల్ల కొంచెం రీసౌండ్ ఎక్కువగా వస్తా ఉండేది. దానివల్ల నా మాట మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. దీనికి మీరు డిఫరెన్స్ చూడండి. మీకు ఆ మైక్ ఒకవేళ తక్కువ మైక్ తీసుకోవాలనుకుంటే అది కూడా ఒక బెస్ట్ మైక్ అనేది చెప్పొచ్చు. దాని గురించి కూడా నేను మన ఛానల్‌లో ఒక వీడియో చేశాను. ఆ ఛానల్‌లో వచ్చేసరికి థంబ్‌నెయిల్ ఈ విధంగా అయితే ఉంటుందనమాట. మన ఛానల్ వీడియోస్‌లోకి వెళ్ళి మీరు గనుక చూస్తే మీకు ఆ వీడియో అయితే కనిపిస్తుంది. ఓకే. మీ ఫ్రెండ్స్‌కి వాళ్ళకి మన వీడియోస్‌ని అయితే షేర్ అయితే చేయండి. ఈ ఎలక్ట్రికల్ వాహనాలు ఎవరైనా వాడుతున్న వాళ్ళు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఆల్.